హలో అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తుంది మల్టీగ్రెయిన్ దోస. మామూలుగా దోసల కన్నా కూడా మల్టీగ్రెయిన్ దోసల్లో చాలా రకాల ఆహ్, గ్రెయిన్స్‌ని వాడటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా బావుంటాయి. చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది వీటిల్లో. హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, మనం బ్రేక్‌ఫాస్ట్ కింద స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి ఒక హై ఫైబర్ దోసతోటి, హై ప్రోటీన్ దోసతోటి స్టార్ట్ చేస్తే డే అంతా కూడా యాక్టివ్‌గా ఉండొచ్చు. నేను ఇక్కడ తీసుకున్న గ్రెయిన్స్ వచ్చేసి బియ్యంతో పాటు మినపగుళ్ళు, పెసలు, శనగలు, శనగపప్పు, సగ్గుబియ్యం, ఇంకా మెంతులు. వీటన్నిటిని బాగా కడిగి నేను ఒక 4 అవర్స్ పైన నానబెట్టేసాను. 4 అవర్స్ తర్వాత నేను ఇంకొకసారి వాష్ చేసుకొని గ్రైండర్‌లో వేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాను పప్పుని. గ్రైండ్ అయిపోయిన తర్వాత చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ అవుతుంది గ్రైండర్‌లో వేసుకుంటే. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. గ్రైండ్ అయిన బ్యాటర్‌లో నేను రాగి పిండిని కూడా కలిపేసేసి దీన్ని ఫర్మెంటేషన్ కోసం ఇంకొక 4 అవర్స్ ఉంచేశాను. కరెక్ట్‌గా 4 అవర్స్‌కి చక్కగా అది ఫ్రాతీగా తయారైపోయింది పిండి. చాలా బావుంది. ఇది ఇప్పుడు దోసలు వేసుకోవడానికి రెడీగా ఉంది. ఇది మనం ఫ్రీజర్‌లో పెట్టుకుంటే 2 డేస్, 3 డేస్ వరకు కూడా మనం దోసలు వేసుకోవచ్చు. ఇంకా దోసలు వేసుకున్న తర్వాత దీని మీద టాపింగ్ గురించి నేను క్యారెట్స్, బీట్రూట్స్, ఆనియన్స్ ఇవి యాడ్ చేసుకున్నాను. మీ చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ దోస టేస్ట్ చాలా చాలా బావుంటుందని చెప్పొచ్చు. మామూలు దోసల కన్నా ఈ గ్రెయిన్స్ యాడ్ అయ్యేటప్పటికి దీని టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా పైన వేసుకునే ఉల్లిపాయలు కానివ్వండి, బీట్రూట్స్ కానివ్వండి, ఇంకా హెల్త్‌కి నెక్స్ట్ లెవెల్‌లో హెల్ప్ చేస్తాయి. నూనెతో కాల్చడం కన్నా ఈ దోసల్ని నేతితో గనక కాలిస్తే ఇంకా ఇంకా బావుంటుంది టేస్ట్ కూడా. సో, అందరూ కూడా తప్పకుండా ఇలాంటివి వన్స్ ఇన్ ఎ వైల్ ఆహ్, ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ మన ఛానల్‌ని లైక్, షేర్